మీరు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్ స్క్రీన్ ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడానికంటే ముందే మీకు దానిలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని మీకు తెలుసు కాబట్టి ఐ థింక్ యూ గ్రూమ్డ్ వెల్. మనకి ఏం రాదని అర్థమైంది అందులో. తర్వాత సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళినట్టున్నారు కదా? ఒక 6 months ఉన్నాను ఆయన దగ్గర, సత్యానంద మాస్టర్ గారి దగ్గర. సో అప్పటి వరకు నాకు బాగా సిగ్గు ఎక్కువ. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అవన్నీ ఓపెన్ అయినాయి. సో ఇడియట్ తర్వాతే అదంతా జరిగింది. 6 months ఆయన దగ్గర ఉన్నాను. అప్పుడు మా బ్యాచ్ ఉండేది. అప్పుడు నేను, గౌతమ్, మన బ్రహ్మానంద గారు అబ్బాయి, తర్వాత శర్వానంద్, ఆనంద్ అని ఇప్పుడు చాలా సినిమాలు చేశారు ఆర్టిస్ట్గా. మన ముకుందలో విలన్గా చేశారు. సో మేమందరం ఒక బ్యాచ్ అప్పట్లో. అప్పుడు మేమందరం క్లోజ్ అయిపోవడం వల్ల ఓపెన్ అయ్యాం బాగా. అలా నాకు అదంతా పోయిందండి. అండ్ ఆయన అక్కడ చెప్పడం కూడా చాలా సాఫ్ట్గా అలా కాదు బాబు అని, అది సాఫ్ట్గా అది తిడుతున్నట్టు కూడా మనకు అర్థం అవ్వదు. రౌండ్గా కూర్చోబెట్టి మధ్యలో నిలబెడతారు. కరెక్ట్. చెప్పమ్మా. బాగుంటుందండి ఆయన చేసే విధానం. ఆయన ఒకటి డిజైన్ చేశారు అంతా. మ్యూజిక్ పైనే మనకి కాన్సన్ట్రేషను, తర్వాత మెయిన్ ఆర్టిస్ట్కి కాన్సన్ట్రేషన్ కావాలా, అది ఒకటి క్రియేట్ చేశారు, డిజైన్ చేశారు, భలే ఉంటుంది అది. సో అదంతా చేయించేవారు మా చేత. తర్వాత బేసిక్గా ఆయన దగ్గర ఎప్పుడు ఎవరైనా సరే ఒకటి చేయాలి, పిచ్చోడుగా చేయాలి. ఆ పిచ్చోడుగా చేసే ఒక ఫుల్ లెంత్ ఒక 3 minutes అంతా ఉంటుంది. ఆ డైలాగు, ఎక్స్ప్రెషన్స్, అది యాజ్ ఇట్ ఈజ్ చేయాలి మనం. ఎప్పుడు అది ఎవరు వెళ్ళినా సరే అది చేయాల్సింది. దానివల్ల ఏమైందంటే ఓపెన్ నాలో ఒకటి ఉంటుంది కదండి ఒక అది ఓపెన్ అయిపోయింది దాంతో. సో అది చాలా బాగా సత్యానంద్ గారు నన్ను బాగా దాని నుంచి బయటికి తీసుకొచ్చారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.